హాయ్ అండి అందరికీ. జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర మారుతి సుజుకి ఎర్టిగా ఉందండి. ఈ మోడల్ వచ్చేసి 2021 ఉంది. ఇది పెట్రోల్ ప్లస్ సిఎన్జి, అంటే విఎక్స్ ప్లస్ సిఎన్జి అంటారు. ఓకేనా. మీకు కొన్ని విషయాలు నేను డైరెక్ట్ చెప్పదలుచుకున్నాను, ఎందుకంటే అది ఒరిజినాలిటీ ఉన్నదా లేదని మీరు ఒకసారి చూడండి. సరే, అవన్నీ సరే పక్కన పెడదాం. సార్, మీకు నేను జెన్యున్గా చెప్తున్నా, కానీ మీరు పట్టించుకుంటలేరు, స్కిప్ చేసి చూసేస్తున్నారు, తర్వాత అడుగుతున్నారు. నా దాంట్లో జెన్యునిటీ ఉందా లేదా, ఏదైనా చేంజ్ అయిందా లేదా, డెంటు పెయింట్ స్క్రాచెస్ ఏమున్నా క్లియర్ చేపిస్తున్నా. ఫస్ట్ నాకు టోటల్ విషయం మొత్తం నాకు ఏమర్థం చేశాను, నిజాయితీకి విలువ లేదు అని అర్థమైపోయింది సార్. అంతకు మించి నేనేం చేయలేను. నేను కూడా తక్కువ టైంలో పెట్టేసి, అంటే నేను ఒక పోల్ పెడితే మాత్రం 73% మాత్రం అన్న మొత్తం చూపించమని చెప్పేసి అన్నారు. కానీ అందరు అట్లా లేరు కదా. అందరూ జస్ట్ ఏదో టైంపాస్కు చేసి మళ్ళీ మళ్ళీ డీటెయిల్స్ అడగడం అంటే అది వాళ్ళకు కూడా కరెక్ట్ కాదు. సరే, అది మీరే ఆలోచించుకోండి సార్, నేను అంతకు మించి ఏం చెప్పలేను. మీకు ఏదైనా జెన్యున్ చెప్పాలని చెప్పేసి నా ఒక కోరిక ఉండే, ఆ కోరికను మీరు ఎవరు తీర్చలేరు. అంటే నిజాన్ని మీరు నమ్ముతలేరు, అంటే నిజం చెప్తున్నా ఆయన మీకు నమ్మకం లేదు. సరే, అది మీ ఇష్టం సార్, అంతకుమించి ఏం చేయలేను సార్. లేట్ చేయకుండా, అంటే వీడియో కూడా లెంత్ ఎక్కువ పెట్టాను చూడండి. ఇప్పుడు మీరు కూడా చివరి చూసిన కనీసం నేను మాట్లాడినా కనీసం వినండి సార్. అది నేనేం చెప్తున్నా విన్నాక తర్వాత మీరు కట్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా. సరే, మీకు బయట నుంచి డెంటు పెయింట్ ఏమో ఉన్నా చెప్తాను, చూపిస్తాను. ఒకసారి మన ఛానల్ పేరు చూపిస్తాను, శ్రీ తరుణి కార్స్ అండి. సరే, డైరెక్ట్ వెళ్ళిపోయాను రండి ఇక. ఓకేనండి, ఇదే మనం చెప్పిన వెహికల్ మారుతి సుజుకి ఎర్టిగా అండి. ఇది మోడల్ వచ్చేసి 2021 ఉంది. విఎక్స్ ప్లస్ సిఎన్జి ఇది. సరే, ఒకసారి అయితే మన ఛానల్ పేరు సార్, ఇది మా ఛానల్ పేరు కొత్తగా మార్చడం జరిగింది. కారణం ఏంటంటే అందరూ క్లాసిక్ కార్స్ అంటే అది ఢిల్లీ బండి అనుకుంటున్నారు, కానీ 100% కాదు. ఇది ఓన్లీ తెలంగాణ బండ్లు మాత్రం సార్. ఇది నా నెంబర్, ఇది డైరెక్ట్ జ్యూస్ మాత్రం చేయకండి. నెక్స్ట్ వచ్చేసి జై జవాన్ జై కిసాన్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేస్తాను. వీళ్ళు ఉంటేనే మనం ఉన్నట్టు సార్, నా ఉద్దేశం అది. ఓకే, బయట నుంచి చూసుకోండి సార్. బయట ఎక్కడ కానీ స్క్రాచెస్ మాత్రం చిన్నగా లైట్గా ఉన్నాయి, కానీ ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా. మీకు ఇందులో ఒక 2 మార్చడం జరిగింది సార్. ఆ మార్పులు ఏంటో నేను కూడా చెప్తా చూడండి. కింద బంపర్ దగ్గర మాత్రం కొంచెం ఇదొకటి టచ్అప్ చేయించారు, కాకపోతే ఇది కరెక్ట్ కాదు, వాళ్ళకి వాళ్ళు చేసుకునేది ఇది. సరేనా. ఒకసారి డిక్కీ కూడా చూసుకోండి సార్. ఇక్కడ కానీ డిక్కీ మాత్రం ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు ఇది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు డిక్కీ కూడా ఓపెన్ చేసి చూపిస్తా చూడండి. ఇందులో ఏది కానీ ప్రాబ్లం లేదు సార్. ఇది డిక్కీ చూసుకోవచ్చు, ఎక్కడ కానీ డ్యామేజ్ ఏం లేదు, చేంజ్ కాలేదు. చేంజ్ అయితే మీకు ఖచ్చితంగా చేంజ్ అని కూడా చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఇది ఒకసారి చూసుకోండి, మీకు అది ఏ చేంజ్ అయినా అది కూడా చెప్తాను నేను. చూసుకోవచ్చు, విఎక్స్ఐ ప్లస్ సిఎన్జి ఇది. ఓకేనా. 7 సీటర్ వెహికల్ మాత్రం ఓకే ఉంది. సరే, ఇప్పుడు డైరెక్ట్ మీకు నేను లెంత్ తక్కువ పెట్టి చెప్తాను నేను కూడా. మీకు కూడా అయితే డోర్స్ చూసుకున్నారు కదా సార్, ఈ డోర్ మాత్రం చేంజ్ అయింది. అంటే స్టీరింగ్ ఫస్ట్ డోరు, రైట్లో ఫస్ట్ డోర్ మాత్రం చేంజ్ అయింది. ఇది ఒకటే చేంజ్ అయింది. ఓకేనా. సరే, పవర్ విండోస్ ఓకే వర్క్ చేస్తుంది, ప్రాబ్లం లేదు. ఏసీ మాత్రం చీల్డ్ ఉంది. ఇది డోర్లోకే ఉన్నాయి. ఇంకొకటి చేంజ్ అయింది, అది కూడా చెప్తాను చూడండి, మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ అయితే ఒక్కసారి మీరు పిల్లర్ చెక్ చేసుకుందాం. మీకు ఒక డౌట్ ఉంటుంది, ఇది చేంజ్ అయిందంటే మీకు ఏమైనా ప్రాబ్లం అయింది తెలుస్తాయి కదా సార్. ఇది కూడా చూసుకోవచ్చు సార్. మీకు ఇందులో ఏర్పడుతుంది కదా, డాట్స్ అంటే ఏర్పడుతున్నాయి కదా, ఇక్కడ కానీ ఏం చేంజ్ లేవు. ఓన్లీ డోరుకు తగినా కానీ చేంజ్ చేయొచ్చు, అట్లా కూడా యాక్సిడెంట్ అని చెప్పరాదు. ఇది కూడా చూసుకోవచ్చు, సేమ్ అంతే ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మీకు ఏదన్నా డౌట్ అనిపిస్తే వచ్చి చూసుకున్న తర్వాత చెప్పండి సార్ నాకు. మీకు 4 డోర్లు ఖచ్చితంగా చూపిస్తాను నేను. నీట్గా చాలా మంచిగా మెయింటైన్ చేశారు. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా. మీకు ఇంజన్ సౌండ్ పెట్రోల్ వర్షన్ కాబట్టి సైలెంట్గా ఉంటుంది. అది కూడా ఇది కూడా చూసుకుందాం. ఓకేనా. 4 అంటే వెనకవి కానీ, అంటే ఆ సైడ్ ఇటు సైడ్ 2 కానీ మొత్తం ఓకే ఉన్నాయి. ఇది ఎక్కడ కానీ డ్యామేజ్ అయితే లేదు సార్, చూసుకోవచ్చు. డోర్స్ కూడా మీకు ఇది కూడా చూపిస్తా డైరెక్ట్. ఓకేనా. మీకు ఏదైనా డౌట్ ఉంటే, ఒకవేళ ఇంట్రెస్ట్ అనుకున్న వాళ్ళు వచ్చి చూడండి. ఇది మాన్యువల్ సార్, ఇది చూసుకోవచ్చు. మీకు బ్యాక్ సైడ్ స్క్రీన్ ఎట్లా వర్క్ చేస్తుంది అది కూడా చూపిస్తా చూడండి. బ్యాక్ సైడ్ స్క్రీన్ మాత్రం పనిచేస్తలేదా అంటే దీనికి చూసుకోవచ్చు, ఇది ఓకే ఉంది. ఏసీ ఆల్రెడీ చెక్ చేసిన, ఏసీ బాగానే ఉంది. సరే, అయితే రీడింగ్ వచ్చేసి సార్ 93,000 సార్. ఇది మాత్రం షోరూమ్ ట్రాక్ లేదు. ఒరిజినల్ వచ్చేసి 1,50,000 ఉంటుంది సార్ ఇది. ఓకేనా. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే రావచ్చు, ప్రాబ్లం లేదు. చూసుకోవచ్చు. ఇది పెట్రోల్ ప్లస్ సిఎన్జి ఇది.
డబల్ కీస్ ఉన్నాయి. దీనికి ఇన్సూరెన్స్ కూడా ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది సార్, ఆల్రెడీ చెప్పాను కదా మీకు. ఓకేనా. ఓకే సార్, అయితే ముంగట కూడా ఇదొక బానెట్ చేంజ్ అయింది. మీకు డైరెక్ట్ చెప్తాను నేను చెప్పినట్టు మీకు ఎవరు చెప్పారు. ముంగట ఇరుడు చెక్ చేసుకోవచ్చు సార్. ఆపరేషన్ ఓకే ఉంది. ఇక్కడ ఇందులో లీకేజ్ మాత్రం ఏది లేదు. ఇంజన్ సౌండ్ మాత్రం సైలెంట్ స్మూత్ ఉంది. ఇరుడు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, మీకు తెలిసిపోతుంది. ఇక్కడ కూడా ముంగట షో పట్టి కూడా ఓకే ఉంది. ఫస్ట్ మీకు తెలుసుకోవాలంటే ముంగట బాండ్ ఒకటి చేంజ్ అయింది, రైట్ సైడ్ డోర్ ఒకటి చేంజ్ అయింది సార్. ఇది ఫస్ట్ డోరు. ఓకే, అట్లాగే మిర్రర్ సైడ్ ఇండికేటర్స్ కూడా ఓకే వర్క్ చేస్తున్నాయి, ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మీకు హెడ్ లైట్ చూసుకుంటే ఓకే ఉంది, పార్కింగ్ లైట్ కూడా ఓకే ఉంది సార్. కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. ఇది కూడా సార్ హెడ్ లైట్ ఓకే ఉంది, కింద ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోక్ ల్యాంప్ మాత్రం రావట్లేదు. మీకు రెండు అయితే ఇక్కడ వరకు అయితే మొత్తం క్లియర్ సార్. ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. నేను తక్కువ టైం పెట్టాలనుకుంటున్నా, కానీ ఈ మాత్రం చూపించాలంటే మాత్రం ఖచ్చితంగా టైం అవుతుంది సార్. బ్యాక్ సైడ్ చూసుకుంటే ఇండికేటర్స్ ఓకే, లైట్స్ కూడా ఓకే అవుతున్నాయి, చూసుకోవచ్చు. ఎక్కడ డ్యామేజ్ అయితే లేదు. ఇది కూడా సేమ్ అంతే ఉంది, ఎక్కడ కూడా చేంజ్ చేసేది లేవు. వర్క్ మాత్రం ఓకే పనిస్తుంది. పైన క్యారల్ కూడా ఉంది, చూసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా సరే సార్, ఒక్కసారి ఇక్కడ ముంగట్ గ్లాస్ చెక్ చేసుకుందాం. మీకు డైరెక్ట్ చూపిస్తున్నాను నేను, చూసుకోవచ్చు. ఇక్కడ సిడి ఉంది సార్, ఇది సిబి ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ సిబి ఉంది, ఇది కూడా సేమ్ సిబి ఉంది. అట్లాగే మీకు ఇటు సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ చూపించాను కదా, లెఫ్ట్ సైడ్ టైర్స్ కూడా చూపిస్తామండి. టైర్స్ వచ్చేసి 100% ఉన్నాయి సార్, ప్రాబ్లం లేదు, చూసుకోవచ్చు. ఇది బ్రిడ్జ్ స్టోన్ టైర్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూపిద్దాం. ఇది కూడా సేమ్ బ్రిడ్జ్ స్టోనే, ఇది కూడా టైర్ ఓకే ఉంది సార్, ప్రాబ్లం లేదు. ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసుకోవచ్చు. ఇది కూడా సేమ్ అంతే ఉంది. 4 టైర్లు మాత్రం ఓకే ఉన్నాయి సార్. స్టెఫింగ్ కూడా చూపిస్తాను మీకు. ఓకే, గ్లాస్ కూడా సార్ చూసుకుందాం. గ్లాస్ చూసుకుంటే ఇక్కడ సిబి ఉంది సార్. ఇది కూడా సేమ్ సిబి ఉంది. ఓకే, ముంగ టైర్ చూసుకుంటే మొత్తం 4 టైర్లు మాత్రం పర్ఫెక్ట్ ఉన్నాయి. మీకు 2 సైడ్ మొత్తం చూపించేసిన. నెక్స్ట్ వచ్చేసి స్టెఫిన్ ఎంత ఉందో అది కూడా చూపిస్తే చూడండి, మీకు కూడా తెలిసిపోతుంది. చూసుకోండి సార్, స్టెఫిన్ వచ్చేసి ఓన్లీ 20% వరకు ఉంటుంది సార్. ఇది మీకు డైరెక్ట్ తీసుకొని చూపిస్తున్నా. ఓకేనా సార్, దీని ప్రైస్ వచ్చేసి 10 లక్షలు ఎత్తున ఉన్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీకు నచ్చితే రావచ్చు, చూడొచ్చు. ఓకేనా, ఓవరాల్గా అయితే నేను వెహికల్ మాత్రం ఉన్నది చూపిన, ఇంకేం మారిన చేసి అది కూడా చెప్పేసి నేను. టైం వేస్ట్ అంటే కాల్స్ మాత్రం చేయకండి దయచేసి, ఫొటోస్ అడగండి సార్. ఓకేనా సార్, మీకు ఇప్పుడు మారుతి సుజుకి ఎర్టిగా విఎక్స్ఏ ప్లస్ సిఎన్జి మోడల్ వచ్చేసి 2021 ఉంది. రీడింగ్ మాత్రం నో గ్యారెంటీ సార్. ఇది ఒరిజినల్ వచ్చేసి 1,50,000 దాకా ఉంది సార్. ఇది ఇప్పుడు ప్రజెంట్ అయితే నార్మల్గా అయితే 93,000 వరకు ఉంది. ఓకేనా, మీకు ఎవరికి నచ్చితేనే రండి, లేకపోతే డబల్ కీస్ ఉన్నాయి. దీనికి ఇన్సూరెన్స్ కూడా ప్రజెంట్ వ్యాలిడ్ ఉంది సార్. దీని ప్రైస్ వచ్చేసి 10 లక్షలు చెప్తున్నాను, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మీకు నచ్చితేనే రావచ్చు. నేను పదే చెప్తున్నాను, ప్రతిసారి చెప్తున్నాను. నేను చెప్పింది ఒరిజినల్ అనిపిస్తేనే మీరు చూడొచ్చు, తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ టైంపాస్ కాల్స్ మాత్రం చేయకండి సార్. నిజం చెప్తున్నాను, నిజానికి ఎప్పుడు కూడా విలువ లేదు, అబద్ధాలకు ఉన్న విలువ నిజానికి లేదు. కాబట్టి నేను కూడా షార్ట్ కట్లో తక్కువ టైంలో మీకు చూపించిన నా కోరిక నెరవేరింది అనుకుంటున్నా. ఇకపై మీ ఇష్టం సార్, మీరు ఆలోచించండి. ఒకవేళ మీకు మంచి అనిపిస్తేనే చూడడానికి రండి, ప్రాబ్లం లేదు. జెన్యూన్ చెప్పాలనే ఉద్దేశం నాకుంది. మీరు తీసుకునే వాళ్ళు కూడా నేను ఖచ్చితంగా సలహా ఇస్తాను సార్. ఈ ప్రాబ్లం ఇది ఉంది, ఇది లేదని చెప్తున్నాను. ముంగట బాండ్ ఒకటి చేంజ్ అయింది, వెనుక డిక్కీ ఒకటి చేంజ్ సార్, చూసుకోవచ్చు. ఓకేనా సార్, నేను చెప్పింది ఒరిజినల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక్కసారి లైక్ ఇచ్చుకోండి. నా ఛానల్ కొత్త చూసినట్టు మాత్రం ఒక్కసారి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి, అసలు మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.